స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇంట్లోనే ఈజీగా చేసుకుని ఈ బెల్లం దోశలు ఒకసారి ట్రై చేయండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. పిల్లలకు కూడా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. బయట జంక్ ఫుడ్ తినకుండా స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇంట్లోనే ఇలాంటివి ట్రై చేయండి. కేవలం 3 పదార్థాలు ఉంటే సరిపోతుంది. దోశ పిండికి కలుపుకోవడానికి మనం రాగి పిండి, బెల్లము, ఉప్మా రవ్వ, ఈ 3 అంటే 3 ఐటమ్స్తోనే మనం ఇంట్లో ఎంతో టేస్టీ హెల్దీ బెల్లం దోశలు రెడీ చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. మీకు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా చేసుకోవచ్చు, మెత్తగా కావాలంటే మెత్తగా చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్తో రాగి పిండి తీసుకుంటున్నాను. ఒక చిన్న కప్పుతో తీసుకున్నాను. దీంతో ఒక 5 దోశలు వచ్చినాయి. కొంచెం తగ్గించి ఉప్మా రవ్వ తీసుకోండి. కొంచెం ఎక్కువైనా తక్కువైనా పర్వాలేదండి, బాగానే వస్తాయి దోశలు. ఇంకా అయితే ఒక కప్పు మాత్రం బెల్లం తీసుకోండి. స్వీట్ కొంచెం అంత స్వీట్ ఏం అనిపించదు. స్వీట్ తక్కువ తినాలనుకున్న వాళ్ళకు కూడా ఇది చాలా బాగుంటుంది. ఇదైతే మా ఆయన అయితే చాలా ఇష్టంగా తింటారండి. అప్పుడప్పుడు సాయంత్రం మాటలు చేస్తాను, చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మెల్లిగా దోశ బ్యాటర్లా కలుపుకోవాలి. పిల్లలకి ప్యాన్ కేక్స్ అని ఇవ్వండి, చాలా ఇష్టంగా తినేస్తారు. ఇలా బెల్లం దోశలు, రాగి పిండి దోశలు అంటే వాళ్ళు తినరు. ప్యాన్ కేక్స్ అంటే మాత్రం ఈజీగా తింటారు. ఇప్పుడు పిల్లలంతా జంక్ ఫుడ్ ఎక్కువ అలవాటు అయిపోయింది కదండి. ఇదివరకు అయితే అన్నీ ఇలాంటివే చేసుకొని తినేవాళ్ళం. అయితే కొంచెం సోడా వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. తర్వాత కొంచెం నేను బటర్ వేస్తున్నాను. బటర్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం ఎక్కువే వేయండి, పర్లేదు, పిల్లలకి అప్పుడప్పుడు పెట్టొచ్చు, మనమైనా తినొచ్చండి అప్పుడప్పుడు. మరి క్రిస్పీగా కావాలంటే మీకు ఇలా కొంచెం గట్టిగానే వేసుకోండి. పైన మూత పెట్టకపోతే క్రిస్పీగా వస్తాయి. అంటే ఇది కొంచెం వేయడం ఇలా అవుతుంది, కానీ పర్లేదండి, మెల్లింగా వేసుకుంటే చాలా బాగా వస్తాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి, ట్రస్ట్ మీ. ఆల్రెడీ మీరు ఇంతకుముందు ట్రై చేసే ఉంటారు ఈ ఐటము, కానీ సింపుల్గా అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవాలనుకుంటే ఇది మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే ఒకటి క్రిస్పీగా చేస్తున్నాను, మిగతా అన్నీ సాఫ్ట్గా చేస్తున్నాను. ఈ క్రిస్పీదేమో నా కోసము, సాఫ్ట్ ఏమో మా ఆయన కోసము. నాకు కొంచెం క్రిస్పీగా ఉంటే ఇష్టము. ఇంకేంటంటే మీకు ఒక నీటిలో పుట్టింది, నీటిలో పెరిగింది, బయటికి వచ్చి బ్రతికింది, అది మళ్ళీ నీళ్ళల్లోకి వెళ్తే చనిపోతుంది, అదేంటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి. కొంచెం వాటర్ వేసి మళ్ళీ కొంచెం లూజ్గా చేసుకొని పిండిని ఇలా మళ్ళీ దోశ వేసుకొని దానిపైన మనము ఏదన్నా మూత పెట్టుకుంటే స్టీమ్కి మంచిగా కుక్ అవుతుంది, మెత్తగా వస్తాయండి. ఇలా మూత పెట్టి చేసుకుంటే కనుక మెత్తగా వస్తాయి. లేదు క్రిస్పీగా కావాలంటే మీరు పైన ఏం పెట్టకుండా అలా గట్టిగా కొంచెం పిండి గట్టిగా కలుపుకొని వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. ఇలా కొంచెం మంచిగా కాలిన తర్వాత తీసి మళ్ళీ ఇంకో వైపుకి టర్న్ చేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టి అలా తిప్పేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.